ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మనందరికి తెలిసిందే కదా, మన ఆంధ్రాకి ప్రస్తుతం ఒక సైక్లోన్ అయితే రాబోతుంది. ఆల్రెడీ మనకి ఈ సైక్లోన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ సైక్లోన్ పేరు వచ్చేసి ముంతా సైక్లోన్. ఈ సైక్లోన్ మన కాకినాడ నుంచి మచిలీపట్నం ఈ మధ్యలో నుంచి తీరం దాటే అవకాశం అయితే ఉందంటున్నారు ఐఎండీ వాళ్ళు. సో ఇప్పుడు మనం ఈ సైక్లోన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం, అలానే కొన్ని జాగ్రత్తలు కూడా తెలుసుకోబోతున్నాం. ఈ సైక్లోన్ తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తుంది. ఈ సైక్లోన్ పేరు ముంతా సైక్లోన్. యాక్చువల్గా ప్రతి సైక్లోన్కి నేమ్ ఎందుకు పెడతారంటే ఆ సైక్లోన్ని ఈజీగా గుర్తించడానికి ఒక నేమ్ని అయితే పెడతారు. ఈ నేమ్ని ఎవరు డిసైడ్ చేస్తారంటే ప్రపంచ వాతావరణ సంస్థ WMO, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, ఇంకా యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ది పసిఫిక్ ESCAP వీళ్ళు ఈ నేమ్ని అయితే మనకి చెప్తారనమాట. అలానే మన బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రం కోసం భారత వాతావరణ శాఖ IMD, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, ఇదొక ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం. ఇది 13 సభ్య దేశాలు సమర్పించిన ముందస్తు అనుమతి పొందిన జాబితా నుండి ఉష్ణమండల తుఫానులకు సలహాలు మరియు పేర్లు పెడుతుంది. అసలు ఈ సైక్లోన్ ఎలా ఏర్పడుతుందంటే ఫస్ట్ సముద్రంలోని ఒక అల్పపీడనం ఏర్పడుతుంది, అంటే లో ప్రెజర్ అనమాట. చాలా తక్కువ ప్రెజర్ ఏర్పడుతుంది. అది కాస్త అలా పెరిగి డిప్రెషన్గా మారుతుంది, అంటే ఒక వాయుగుండంలో మారుతుంది. అది అలా పెరిగి 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 ఒక తుఫాన్గా మారుతుంది. అదే సైక్లోనిక్ స్ట్రామ్. తర్వాత అది ఇంకా పెద్ద అయితే తీవ్రమైన తుఫాన్గా మారుతుంది, అదే సివియర్ సైక్లోనిక్ స్ట్రామ్. ఇలా ఆ సైక్లోన్ సముద్రంలో ఏర్పడి ఒక తీర ప్రాంతానికి వచ్చి ఎండ్ అవుతుంది. తీర ప్రాంతంలో ఎందుకు ఎండ్ అవుతుందంటే సముద్రం అనేది మొత్తం అంతా నీళ్ళే ఉంటే ఇంకా ఆ చుట్టుపక్కల మొత్తం అది తిరగడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. అదే ఒక తీరాన్ని తాకిందంటే ఒక కొండ అడ్డు వస్తుంది, లేదా ఒక భూమి అడ్డు వస్తుంది. సో అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సైక్లోన్ ఆగే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు ఈజీగా మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఆ ప్రెజర్ అనేది తగ్గుతుంది, అలానే మనకి కంప్లీట్గా సైక్లోన్ కూడా ఆగిపోతుంది. కానీ ఆ సైక్లోన్ వన్స్ భూమి మీదకి ఎంటర్ అయిందంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఆల్రెడీ మనం చాలా సైక్లోన్ చూస్తూ ఉంటాం. మన విశాఖపట్నంలో అయితే హుదూద్ తుఫాన్ని మనం చూసే ఉన్నాం కదా. సో అలాంటి సైక్లోనే ఈ ముంతా సైక్లోన్ కూడా అంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందనేది. బంగాళాఖాతంలోని అక్టోబర్ 25న తక్కువ వాయుపీడనం ప్రాంతం, అంటే లో ప్రెజర్ ఏరియాలో మొదలైన ఈ తుఫాను చాలా వేగంగా తీవ్రత పెంచుకొని ప్రస్తుతం మోంతా తుఫాన్గా మారింది. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం ఈ సైక్లోన్ ఇప్పుడు చాలా తీవ్రమైన స్టేజ్లో ఉంది. అండ్ మన విశాఖపట్నం, అంటే మన కోస్టల్ ఆంధ్ర ఉంది కదా, కంప్లీట్గా మన మచిలీపట్నం నుంచి కాకినాడ, ఇంకా ఇటు విశాఖపట్నం, అటు విజయనగరం, శ్రీకాకుళం వైపు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇది ఈరోజు అంటే 28 అక్టోబర్ రాత్రికి లేదా సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. ఇది ప్రధానంగా మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్య తీర ప్రాంతంలో, అంటే కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాల వైపుగా ల్యాండ్ ఫాల్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా ఈ జిల్లాలో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలకి మోస్ట్లీ రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది. ఇంకా మన విశాఖపట్నానికి, శ్రీకాకుళం జిల్లాలో కూడా గాలులు, వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ మన విశాఖపట్నంలో పరిస్థితి ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను. అలా మనం ముందుకు వెళ్తే వీడియోలో ఇంకా తెలుస్తుంది. సముద్ర తీరంలో 60 నుంచి 100 కిలోమీటర్లు ఇంకా ఈ వేగం పెరిగే అవకాశం కూడా ఉంది. ఇంకా మనకి చెట్లు, విద్యుత్ స్తంభాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే చాలా పెద్ద వర్షం పడుతుంది కాబట్టి ఆ వర్షం నీళ్ళు కూడా నిలిచిపోవడం సహజం. సముద్రపు నీరు ఇంకా ముందుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకే సముద్రం దగ్గరికి ఎవరు వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. ఈ సైక్లోన్ కోసం, అంటే ఈ సైక్లోన్ నుంచి ప్రజలను కాపాడడం కోసం ఆల్రెడీ మన ఆంధ్ర గవర్నమెంట్ ఏం చేస్తుందంటే విపత్తు నిర్వహణ బృందాలు NDRF, SDRF, తర్వాత రెవెన్యూ, పోలీస్, విద్యుత్, అగ్నిమాపక శాఖలు అన్ని హై అలర్ట్లో పెట్టింది. తక్కువ ప్రదేశాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ మత్స్యకారులకు సముద్రంలోకి వెళ్ళదని కఠిన హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు 2 రోజులు సెలవును ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ ప్రకటించారనుకోండి, నిన్న ఎలాగో హాలిడే, ఈరోజు కూడా హాలిడే. సో అందరూ ఇంట్లోనే హ్యాపీగా చిల్ అవ్వండి ఫ్యామిలీతో. ఇంకా ముఖ్యంగా మనకి కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసింది 24/7. ఎవరికైనా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఈ మోంతా తుఫాన్ ప్రభావం అక్టోబర్ 25 నుంచి 30 వరకు స్పష్టంగా కనిపిస్తుంది. వన్స్ మనకి ఈ సైక్లోన్ దాటిన తర్వాత దీని ఎఫెక్ట్స్ అన్ని కూడా మనకు తెలుస్తాయి.
ఈ టైంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే మనం సురక్షితంగా ఉంటేనే చాలా చాలా మంచిది. సైక్లోన్ టైంలో మనం చేయాల్సిన పనులు ఏంటంటే మన ఇంటి పైకప్పులు కిటికీలు బలంగా మూసేయాలి. ఎవరైనా స్లాబ్ ఇల్లు ఉంటే వాళ్ళు ఏం చేయక్కర్లేదు, కిటికీలు గట్టిగా మూసుకుంటే చాలు. తర్వాత ఎలక్ట్రిక్ కనెక్షన్లు ఆఫ్ చేయాలి. టీవీ కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇంకా ఏసీలు కానీ ఆ కనెక్షన్స్ అన్ని వైర్స్ తీసేసి లేదా స్విచ్చెస్ ఆఫ్ చేసి ఉంచడం మంచిది. లేదా అవి కొట్టేస్తాయి, తర్వాత మీకు గట్టిగా బిల్లు వస్తుంది. తర్వాత వాటర్ బాటిల్స్, టార్చెస్ ఇంకా బ్యాటరీ సిద్ధంగా ఉంచుకోవడం చాలా మంచిది. ఒకవేళ కరెంటు పోతే మనకి ఆ లైట్లు చాలా ఉపయోగపడతాయి. అండ్ వాటర్ కూడా ఉంచుకోవడం అంటే చాలా చాలా మంచిది. ఎందుకంటే వాటర్ మొత్తం దొరకదు కాబట్టి తర్వాత. అలాగే అవసరమైన మెడిసిన్స్ ఇంకా డాక్యుమెంట్స్ ఒక బ్యాగ్లో పెట్టుకుంటే ఇంకా చాలా చాలా మంచిది. తర్వాత తక్కువ ప్రదేశాల్లో ఉంటే వెంటనే ప్రభుత్వం సూచించిన రిలీఫ్ షెల్టర్కి వెళ్ళడం ఉత్తమమైన పని. సో ఇప్పుడు మనం ఏం చేయాలో చూసాం, ఇప్పుడు ఏం చేయకూడదో చూద్దాం. తుఫాన్ టైంలోని సరదాగా బయటికి వెళ్తాను, బీచ్కి వెళ్తాను అని ఎవ్వరూ వెళ్ళొద్దు. ఇంట్లోనే లేదా మీకు ప్రొవైడ్ చేసిన షెల్టర్లోనే సేఫ్గా ఉండండి. చెట్లు, విద్యుత్ స్తంభాల దగ్గర అస్సలు ఉండొద్దు, ఎందుకంటే గాలికి అవి పడిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా బీచ్, సముద్రం దగ్గరికి ఎవ్వరూ వెళ్ళొద్దు, ఎందుకంటే సముద్రం ముందుకొచ్చే అవకాశం ఉంది. అండ్ ఆ గాలికి నువ్వు సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా ఉంటే చాలా చాలా మంచిది. అండ్ ఫైనల్లీ మీ ప్రాణం మీ చేతుల్లో ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తుఫాన్ అయిపోగానే, క్లోజ్ అయిపోగానే మనం అందరంకి బయటికి వెళ్ళి ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఏం జరిగిందని చెప్పి చూడాలని ఉంటుంది. కానీ మొదట విద్యుత్ స్తంభాలు ఉంటాయి కదా, కరెంటు వైర్లు ఉంటాయి కదా, నీటి కుంటలు ఉంటాయి కదా, వాటి దగ్గర మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ కరెంటు వైర్ ఆ నీటిలో పడి ఆ వాటర్ అంతా కరెంట్ ఉండే అవకాశం ఉంటుంది. కరెంట్ లేకపోతే ప్రాబ్లం లేదు, ఒకవేళ కరెంట్ ఉందంటే ప్రాబ్లం. తర్వాత మనకి ప్రభుత్వం సూచనలు ఇస్తుంది కదా, మీరు బయటికి వెళ్ళలేదని చెప్పేసి, అప్పటి వరకు వెయిట్ చేస్తే ఇంకా మంచిది. ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే పక్కాగా హెల్ప్ చేయండి. అండ్ అలాగే ముఖ్యంగా మొగజీవాలు ఉంటాయి కదా, యానిమల్స్, వాటికి కూడా ఏమైనా హెల్ప్ రిక్వైర్ అయితే హెల్ప్ చేయండి. ఇంకా చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి కూడా ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తే మంచిది. నేను మొత్తం మీకు చూపించిన విజువల్స్ అన్ని కూడా మన విశాఖపట్నం సుజాత నగర్, సబ్బవరం, తర్వాత మన పెందుర్తి ఈ ఏరియాలో నేను షూట్ చేసిన విజువల్స్ అన్ని నేను మీకు చూపించాను. అండ్ ఇప్పుడు మీకు నేను చెప్పేది ఒకటే ఫైనల్గా, ఇది మనందరికీ ఒక పాఠం. వాతావరణంలోని మార్పులు ప్రభావం పెరుగుతుంది. మనం చాలానే చూస్తూనే ఉన్నాం, ఎండలు ఎక్కువగా వస్తున్నాయి, చలి వస్తుంది, ఇంకా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. అసలు డిఫరెంట్గా ఉంటుంది వాతావరణం అంతా కూడా. కాబట్టి భవిష్యత్తులో మనం ఇలాంటి విపత్తులకు సిద్ధంగా ఉండాలి. మోంతా తుఫాను ప్రస్తుతం ఆంధ్ర తీరానికి పెద్ద ముప్పుగా మారింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, కానీ అవగాహనతో జాగ్రత్తతో ఉండాలి. ఫైనలీ మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఇది మా ఇండ్లు అనమాట. పైన మొత్తం వాటర్ నిండిపోయింది. ఆ వాటర్ పైన నిండిపోయింది చెప్పి పైకి వెళ్ళి చూశాను. పైకి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ కంప్లీట్గా మొత్తం స్విమ్మింగ్ పూల్ అయిపోయింది. ఎందుకు అలా అయిందని చెప్పేసి మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అక్కడ కంప్లీట్గా ఒక క్యాప్ లా ఉంటుంది. ఆ క్యాప్ అనేది క్లోజ్ అయింది. అది పైప్ కనెక్ట్ ఉంది. పైప్ నుంచి వాటర్ కిందకి వెళ్తుంది, సీవేజ్ పైప్లోకి లేదా డ్రైనేజ్ పైప్లోకి. అంటే మనకి డ్రైనేజ్ ఉంటుంది కదా, కాలువలు ఉంటాయి, కాలువలోకి అయితే వాటర్ వెళ్తుంది. సో ఫైనల్లీ మనం అయితే దాన్ని అలా క్లియర్ చేసాం. క్లియర్ చేయగానే మీరే చూడండి ఏం జరిగిందో. అసలు వాటర్ ఒక లెక్కలో వచ్చిందనమాట. కిందనున్న మొత్తం పైప్ కాస్త వాటర్ అలా మొక్కలకి వెళ్ళిపోయింది. మీకు విజువల్స్ కనిపిస్తున్నాయి కదా ఎలా వస్తుందనేది. సో ఫైనలీ ఇలా జరిగిందనమాట. సో ఇంకా పెద్ద పెద్ద వర్షాలు పడుతున్నాయి. మీ ఇంటి పైన కూడా వాటర్ నిలిచిపోతే మ్యాక్సిమం అది ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే పైన వాటర్ ఉండిపోయిందంటే అది చెమ్మగా మారి మీ స్లాబ్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది. సో ఫైనలీ మీకు కంప్లీట్గా మోంతా తుఫాన్ గురించి కొన్ని విషయాలు చెప్పాను, జాగ్రత్తలు చెప్పాను. అలాగే ఈ సైక్లోన్ గురించి డిఫరెన్సెస్, ఇంకా ఈ సైక్లోన్ ఎలా ఏర్పడుతుంది అన్న విషయాలు కూడా మీతో షేర్ చేసుకున్నాను. మరి వీడియోలు అనిపించింది అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. నేనైతే వీడియోని ఇక్కడ జాయిన్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ముఖ్యంగా ఈ సైక్లోన్ టైంలో ఎవరు బయటకు వెళ్ళొద్దు, చాలా చాలా జాగ్రత్తగా ఉండి ఈ సైక్లోన్ నుంచి తప్పించుకోండి. మరి చూద్దాం ఏం జరుగుతుందనేది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.